హలో గైస్, వెల్కమ్ టు ఆర్కే ఆన్ ట్రాక్ 6 యూట్యూబ్ ఛానల్. సో అందరూ కొత్త వాళ్ళు వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, సో డన్ గైస్. కంటెంట్ ఏంటంటే సింపుల్గా మన హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సరే విలేజ్లలో ఎక్కడైనా సరే మేజర్గా జరిగేది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే హైదరాబాద్ టాపిక్ ఏందనేది నేను చెప్తాను. హైదరాబాద్లో నడుపుతున్న ఆటోలు అంటే ఆటోల మీద నాకేదో కోపము లేకపోతే సో అండ్ సో అలాంటివి కాదు. సో ప్రతి ఒక్కరికి జరుగుతున్నది. ఒకవేళ మీకు జరిగితే 10 మందికి షేర్ చేయండి. ఎవరికి? మీ ఆటో ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏందో తెలుసా, ప్రాబ్లమ్స్ ఏందో తెలుసా, ఆటో వాళ్ళు వాళ్ళ పొట్టకుడి కోసం రోడ్ మీదకి వస్తారు. మేము కాదమ్మని చెప్పం, కానీ రోడ్ మీదకి వచ్చిన వాళ్ళు వెనకాల బండి వస్తుందా, లారీ వస్తుందా, లేకపోతే ముందర ఏమొస్తుందా అనేది పట్టించుకోరు. వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి తోచిన విధంగా ఆ టైంకు వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళ వెనకాల కూడా ఒక కస్టమర్ ఉంటాడు. ఆ కస్టమర్ని తర్వాత వెనకాల ఒక బండి 2 వీలర్ వస్తుంది. 2 వీలరు ఒక మినిమం ఒక 35-40 స్పీడ్లు వస్తుంది. హైదరాబాద్లో 35 స్పీడు బండి నడపాలంటే మహాఘోరం. 35 స్పీడ్ ఎక్కువ. అదే నేనేం చెప్తున్నా అంటే పాయింట్ చెప్తున్నాడు ఏం చెప్తలేడు అని మీరు అనుకుంటారు. సో నేను చెప్పే పాయింట్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక ఆటో అతను నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, తను అందులో వర్క్ చేస్తున్నప్పుడు తనకు ఒక 70 మీటర్లు 100 మీటర్లు రైట్ టర్న్ చూపించేస్తాడు. సైడ్ లైట్ వేయడు, ఏకున్న ధనం అంటే తిప్పేస్తాడు. కానీ వెనకాల నుంచి కూడా పుట్టకూటు కోసం ఒక బండి మీద వస్తుంటాడు, ఒక జాబ్ పోతుంటాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, ఏదో కష్టపడడానికి వస్తాడు. కానీ 2 వీలర్ అనేది మీరు అర్థం చేసుకోండి. 2 వీలర్ అనేది గుద్ది నింబడి కింద పడతాడు, శరీరానికి గాయాలు అవుతుంది. కానీ నమ్ముకొని ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఆటోది దెబ్బలు దాకాయని కాదు, కానీ ఆటో అతను వెనకాల చూడకుండా పోయేదాని వల్ల పరిణామాలు ఏంది అనేది ఇట్లా ఉంటాయి పరిణామాలు. లాస్ట్ టైం ఒక చిన్న స్టోరీ, మీకు వీడియో వైరల్ అయింది. ఎక్కడ మేబీ అంత క్లారిటీ లేదు నాకు కూడా. మేబీ సాగర్ రింగ్ రోడ్ లేకపోతే మీర్పేట ఆ ఏరియాలో ఒక అబ్బాయి చదువుకోనికే ఆంధ్ర నుంచి మన తెలంగాణకు వస్తాడు. చదువుకోనికే తెలంగాణ దగ్గరికి వస్తాడు. వచ్చి రోజువారీలాగానే బండి మీద రోడ్డు మీద పోతుంటాడు. ఆటో మనకు ప్రత్యక్షంగా అందులో విజువల్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం నేను ఆ విజువల్ ఖచ్చితంగా కావాలి అంటే మాత్రం ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను. నాకు ఆ విజువల్స్ దొరకలేవు. లాస్ట్ టైం నేను చూసిన ఆటో ముందర పోతుంటుంది. ఆటో కొద్దిగా ముందరకి ఒక 10 మీటర్స్ బ్యాక్ సైడ్లోనో 20 మీటర్స్ బ్యాక్ సైడ్లో ఒక బండి పోతుంటుంది. సడన్లీ ఆటో ఏమైతే తెలుసు, సడన్లీ రప్పన కొట్టేస్తాడు కట్టు. అంటే ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది. నేను చాలా మటుకు నేను బండి మీద పోతుంటే కూడా నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. కొన్నిసార్లు కూడా గొడవలు అయినాయి. అయితే సడన్గా ధన్మని కొట్టేయడం, రైట్ సైడ్ కొట్టేసరికి ఆ బండి మీద ఉన్న పర్సన్ ఏం చేయాలి, తనని తనను కాపాడుకునే ప్రయత్నంలో బండి కొద్దిగా లైట్కి ఇట్లా అనేసాడు. అన్నం బట్టే పక్కపోటు వస్తున్న లారీ కింద పడి ప్రాణాలు వదిలేడు. చదువుకుందామని వచ్చిండు, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి ఒకసారి ఆలోచించండి. మీరు ఆ వీడియో చూస్తే కూడా నెక్స్ట్ టైం పక్కా దీని మీద నేను పార్ట్ 2 కూడా చేస్తాను. కానీ మార్పు అనేది రావాలి. ఏంటంటే మీరు ఆటోలో కూర్చుంటారు, మళ్ళీ ఇంకొకటి వాళ్ళు ఆటో నడుపుతుంటారు, మొత్తం ఫేస్ అంతా కంప్లీట్గా ఎక్కడ ఉంటుంది, అద్దం కింద అక్కడ ఫోన్ మొబైల్ పెట్టుకుంటారు. ఒకరేమో ఏం చేస్తుంటారు, సినిమా పెట్టుకుంటాడు, ఓడేమో మ్యాప్ చూస్తుంటాడు. కనీసం మ్యాప్ చూస్తే కనీసం 20-30 సెకండ్లు మ్యాప్నే చూస్తాడు. అరే ఏంటి ఇది ఇంత ఘోరం అసలు. వెనకాల కూడా కస్టమర్ ఉంటాడు. తర్వాత ముందల కనీసం ప్రతి ఒక్కరు మనం బండి వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఏందో తెలుసా, నేను చక్కగా పోవాలనేది ఉండాలి. ఎవడో చక్కగా పోతలేడు అదంతా కాదు. ఫస్ట్ మనం చక్కగా పోతే ఎవ్వరికి ఏం కాదు. ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, టాప్ సిటీస్లలో చాలామందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. బండి రానోడి కన్నా బండి వచ్చినోడికే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకు అనేది ఒకసారి మీ గుండె మీద చేసుకొని చూడండి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఒక యూటర్న్ తీసుకుంటున్నాం, యూటర్న్ రైట్ ఆర్ లెఫ్ట్ తీసుకుంటున్నామంటే మనం ఏకదం పోకూడదు. 100 మీటర్ల ముందు నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ సిగ్నల్ బోర్డ్స్ పెడతారు, అక్కడ యూటర్న్ సింబల్స్ పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, కనీసం 100 మీటర్ల నుంచి 70 మీటర్ల నుంచి మెల్లిగా రైట్కి వెళ్ళిపోవాలి, మెల్లిగా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అప్పుడు సైడ్ లైట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనోడు యూటర్న్ కొడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. 30 మీటర్ల మళ్ళీ యూటర్న్ తీసుకోవడం వల్ల వెనకాల నుంచి వచ్చే బండి కనీసం ఒక 40 స్పీడ్లు ఉన్న బండి కొట్టేలోపు వెనకాల ఒక స్కూటీయో లేకపోతే లారీయో ఇంకేదో వచ్చి అని కొడుతుంది. ఈ బండి పోయి దానికి పోయి ఇట్లా యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు హెల్మెట్ వాడని వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. హెల్మెట్ ఆల్మోస్ట్ వాడుతున్నారు. ఎంత హెల్మెట్లు వాడినా కానీ ఆడికి ఆచారం బాగాలేకపోతే ఇది సిచ్యువేషన్. ఆటో వాళ్ళకి దయచేసి చెప్తున్నా, దండం పెడుతున్నాను.
మీరందరూ ఒకసారి ఆలోచించండి. నిజంగా మీ మనసు మీద మీ పిల్లల మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నిజమా కాదా? మీరు మొత్తం డిస్ప్లే పైన మీ ఫోకస్ అంతా ఉంటుందా ఉండదా, ఇది ఒక్కటి చూసుకోండి. కానీ ఏకదం మలుపుడు ఏకదం, కానీ మీకు అనిపిస్తుంది ఏకదం మలుపుడం ఏంది ప్రాబ్లం అని మీరు అనుకుంటారు. కానీ వెనకాల ఉండేటోళ్ళు పాపం ఎంతోమంది ఉంటారు. ఆటోది ఏముంది, ఆటోలో ఒక పర్సన్ నడుపుతాడు, కానీ వెనకాల ఒక 10-20 బండ్లు వస్తుంటాయి, 50 బండ్లు వస్తాయి, 100 బండ్లు వస్తాయి, 1000 బండ్లు వస్తుంటాయి. ఒకసారి ఆలోచన చేసుకొని ఈ రోడ్ అంతా మనదే, మన వెనకాల వచ్చేటోళ్ళు, మన ముందర వచ్చేటోళ్ళు, రోడ్ల మీద ఉన్నటోళ్ళు అందరూ మనోళ్ళు అనుకొని ఒకసారి నువ్వు ఆటో నడపడం మొదలుపెట్టినావంటే ఎలాంటి యాక్సిడెంట్ కాదు. మేజర్గా నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ నేను చూస్తున్న కాడికి చాలా ఉన్నాయి. దాని మీద కూడా నేను వీడియోలు సేకరించి మరి రియల్ వీడియో సేకరించి మరీ కూడా నేను వీడియో దేనికి రెడీ ఉన్నాను. ఈ వీడియో మాత్రం కంటెంట్ ఈ వీడియోలో ఉంటే ఇది నిజమే అయితే, ఒకవేళ జెన్యూన్ అయితే పక్కా 100% నువ్వు ఒక 10 మందికి షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ, లవ్ యూ. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.